రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రుణమాఫీ జరిగిందని, అది కూడా రేవంత్ ఆధ్వర్యంలో జరిగిందని మంత్రి అన్నారు. సాంకేతిక ఇబ్బందుల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని అన్నారు. వాటిని ప్రతిపక్షం సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తుందని అన్నారు. సోదరులకు ఏ విధంగా మేలు చేయాలనే దృక్పథంతో పనిచేస్తా ఉన్నాం. మనమందరం కూడా దాంట్లో భాగస్వాములు. ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన మా రైతు సోదరులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్న ఒక కార్యాచరణ తీసుకొని ఒక ప్రయత్నం, ఈ రైతు సోదరులకు కూడా రంగారెడ్డి జిల్లా ఎగువ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులకు కూడా నీరందించే కార్యక్రమంతో పాటు నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాను. రంగారెడ్డి జిల్లా వాసులు మరి ప్రత్యేకంగా వారు భూములు కోల్పోతూ రాష్ట్రానికి రాబడిని పెంచే కార్యక్రమాల్లో మీ వంతుగా మరి పాత్రలు వహిస్తూ అనేక మంది భూములు పరిశ్రమలు రావాలి, ఉపాధి పొందాలని ముందుకొచ్చిన ఆ రైతాంగ సోదరులకు అందరికీ కూడా ఈ రోజు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. పరిశ్రమలు రావాలంటే ఇక్కడున్న భూమి సంబంధించిన అంశాల విషయంలో చాలా ఒక ప్రత్యేక చొరవతో పార్టీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వాళ్ళకి న్యాయం చేసే కార్యాచరణ తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. ప్రతి సందర్భంలో ప్రతి రైతుని కలుసుకునే కార్యక్రమం చేయండి. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన సెక్రటరీ గారు మరి వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ రైతు సోదరులకు కావాల్సిన ప్రాథమిక అంశాలు ఏమున్నాయి, ఈ రోజు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్ సోదరులు సోదరి వాళ్ళందరూ కూడా ఇక్కడున్న మా ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారిని ఏం కోరాలి.